సో హాయ్ గైస్, ఈ రోజు నిన్న ఎపిసోడ్ జరిగింది కదా. సో అందులో నిఖిల్, గౌతమ్ వీళ్ళిద్దరిలో ఎవరు తప్పు ఉందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ రోజే కాదు, అసలు మొత్తం ఈ వీక్ ఎవరికి ఓటు వేస్తున్నారు కింద కామెంట్ చేసి చెప్పండి. చూద్దాం ఎవరికి ఎంతమంది ఓట్లు వేస్తున్నారో. మెయిన్ ఏంటంటే ఓటింగ్ గురించి కూడా మాట్లాడుతాం వీడియోలో. ఫస్ట్ నేను చెప్పాలనుకుంటుంది నిఖిల్కి, గౌతమ్కి జరిగిన గొడవ ఏంటంటే, యాక్చువల్గా నేను వాళ్ళిద్దరికి ఆ ఎపిసోడ్ జరిగిన తర్వాత నేను వీడియో చేయలేదు, ఇప్పుడు చేస్తున్నాను. తర్వాత రోజు ఇప్పుడు మధ్యాహ్నం 12:30 అవుతుంది, ఇప్పుడు చేస్తున్నాను. నేను చాలా రీల్స్ చూశాను, చాలా వీడియోస్ చూశాను. అంటే చాలామంది ఏంటంటే గౌతమ్ తప్పు చేశాడు, గౌతమ్ మాత్రమే తప్పు చేశాడు అన్నట్టు క్రియేట్ చేస్తున్నారు. అంటే నిఖిల్ ఏం అనలేదా? నిఖిల్ పత్తికించలా కూర్చొని అన్నాడా పాపం? ఏం అనలేదా పాపం? నాకు తెలియక అడుగుతున్నాను. ప్రతిసారి గౌతమ్ చేస్తున్న తప్పే ఎందుకు హైలైట్ అవుతుంది? అంటే నిఖిల్ ఏం తప్పు చేయట్లేదా ఏంటి? ఇప్పుడు అప్పుడెప్పుడో నిఖిల్ గౌతమ్ నన్ను ఇలాగా మా అమ్మని ఇలాగ అన్నాడు, లేకపోతే ఏదో బూత్ తిట్టాడు అది ఇది అని చెప్పేసి అప్పుడు నాగార్జున గారి దగ్గర కొంచెం హైలైట్ చేశాడు. అక్కడ ఏంటి అంటే నాకైనా అమ్మే తనకైనా అమ్మే, ఇంక ఈ విషయం ఎక్కడితో వదిలేస్తున్నాను సార్ అని చెప్పేసి చాలా బాగా మాట్లాడు, వెరీ గుడ్. బట్ నిన్న ఎపిసోడ్లో చాలాసార్లు ఈ అమ్మ ఎండే ఏంటిడు అని చెప్పి చాలా మాట్లాడాడు. అవన్నీ ఎందుకు బయటికి తేట్లేదు? నిఖిల్ ఇవన్నీ అన్నాడు కదా, ఎందుకు ఎవరు దాని గురించి మాట్లాడట్లేదు? అంటే ఓన్లీ గౌతమ్ చేస్తే అబ్బా దొరికాడు రా గౌతమ్, ఇంకెక్కడితో ఆడిసుకోవచ్చు గౌతమ్ అంటే ఏంటి? గౌతమ్ తప్పు చేశాడు, నిన్న చాలా మాట్లాడినాడు. అది గౌతమ్ చేసింది కూడా తప్పే, గౌతమ్ చేసింది తప్పు, నిఖిల్ చేసింది కూడా తప్పే. కానీ చాలామంది గౌతమ్ చేసింది మాత్రమే తప్పు అంటున్నారు. సో అది ఎందుకో నాకు అర్థం కావట్లేదు. సో నాకు రూపాయి ఒరిగేది లేదు. సో నాకు ఎపిసోడ్ చూసినప్పుడు ఏమనిపించింది అదే చెప్తున్నాను. సో నిఖిల్ ఎంత సేఫ్ గేమ్ ప్లే చేస్తున్నాడు అనిపిస్తుందంటే, అంటే చాలాసార్లు తను మాట్లాడింది ఒక మాట, తను చేస్తుంది ఒకటి ప్రవర్తన అన్నట్టు అనిపిస్తుంది. అప్పుడు మరి నీ అమ్మ అని అన్నాడు అది తప్పు అని అంటే, మరి నువ్వు చాలాసార్లు నీ అమ్మ ఏంటిడు ఎండు అని అంటే నువ్వు ఈడు అనేయచ్చు. ఫస్ట్ నువ్వు మిడిల్ పర్సన్ ప్రేరణ గురించి తెచ్చావు, అంటే గౌతమ్ మాట్లాడుతున్న పోర్ట్రే అది ఇది అని చెప్పి స్టార్ట్ చేశాడు నిఖిల్ గురించి చెప్పడం. నిఖిల్ ఏమో నీకు చెప్తా ఆగు, నువ్వు స్క్రీన్ ప్లే ఫస్ట్ చేసుకుంటావు, వస్తావు ఆపోజిట్ పర్సన్స్తో ఫ్రెండ్లీ బాండింగ్, బ్రదర్లీ బాండింగ్, సిస్టర్ బాండింగ్ అని అంటావు, ఆపోజిట్ పర్సన్తో ఫన్ అని ఇది అని ఏదో చేస్తావు, అవతల నుంచి అది రాదు అది అని చెప్పేసి ప్రేరణని మధ్యలోకి తెచ్చాడు. అంటే నువ్వు ఫస్ట్ తెచ్చింది మిడిల్ పర్సన్ తెచ్చావు ప్రేరణని, ఆ తర్వాత యష్మిని వాడుకున్నావు అని చెప్పేసి, అంటే ఆడుకున్నావు నిఖిల్ అంటే ప్రేరణది. గౌతమ్ ఏమనుకున్నాడంటే నువ్వు కూడా యష్మిని వాడుకున్నావు అని చెప్పేసి అన్నాడు. అది తప్పు, 100% తప్పు. యష్మిని వాడుకున్నావు అంటే ఏంటి ఆ పదం? అసహ్యంగా బాగాలేదు, అస్సలు బాగాలేదు, అది నిజంగా తప్పు అది. కానీ అది మాత్రమే గౌతమ్ అన్నాడు అన్నట్టు బయట ఎలా క్రియేట్ అవుతుందంటే, దీనమ్మ ఏమన్నా పిఆర్ అసలు నిఖిల్కి మామూలు పిఆర్ కాదు. నిజంగా ఓట్లు కూడా దారుణంగా పిఆర్ ఓట్స్ ఎక్కువైపోయాయి ఈసారి. దరిద్రం బిగ్ బాస్ సీజన్కి అసలు ఈ పిఆర్ ఓట్స్ ఎక్కువైపోతున్నాయి. సో ఏంటంటే గౌతమ్ చేసింది మాత్రమే హైలైట్ చేసేటట్టు ఈ పిఆర్ ప్లాన్ చేస్తుంది అనమాట. అంటే నిఖిల్ చేసినవి కనుమరుగు అయిపోయేటట్టు చేస్తున్నారు వీళ్ళు. సో అంత లేదు, మనం ఏంటంటే జరిగింది నాకు అనిపించింది చెప్పాలి కాబట్టి ఈ ఛానల్ అలాగే ఉంటుంది. సో మీరు ఎంతమంది ఏమనుకున్నా నాకు అనవసరం, నాకు రూపాయి రాదు, రూపాయి ఒరిగేదేం లేదు. ఏంటంటే నిఖిల్ చేసినవన్నీ చేస్తాడు, ఈడు వాడు అంటాడు. బట్ ఇక్కడ హైలైట్ అయ్యింది మాత్రం గౌతమ్ చెప్పిన ఆ మాట మాత్రం హైలైట్ అవుతుంది. సో ఆ నిఖిల్ చేస్తుంది సేఫ్ గేమ్ ప్లే అని నాకు అనిపించింది. సో మీలో ఎంతమందికి అలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. సో తర్వాత గౌతమ్ నిఖిల్కి ఇంకా గొడవ కంటిన్యూ అవుతూనే ఉంది. అందులో చాలాసార్లు నిఖిల్ కూడా చాలా టూ మచ్ ప్రవర్తించాడు. అండ్ ఇంకోటి ఏంటంటే పక్క నుంచి వీళ్ళిద్దరు ఏదో గొడవ ఆడుకుంటుంటే పక్క నుంచి విష్ణుప్రియ ఆవిడ రియాక్షన్ అమ్మ బాబాయ్ చూడలేక సచ్చాను అసలు. ఈవిడికి బాధ ఏంట్రా స్వామి అని అసలు. ఆ విష్ణుప్రియ ఆవిడ ఏంటో ఏమీ అర్థం కాదు. మొన్న తేజ బజ్ ఇంటర్వ్యూలో చెప్పినట్టు నిజంగా తేజ చాలా తెలివైనడు. యాక్చువల్గా బయట ఆడియన్స్ మైండ్ని ఎలా ఉంటుందో అలాగే హౌస్లో ఉన్నప్పుడు అందరి గురించి బాగానే మాట్లాడాడు. కానీ విష్ణుప్రియ గురించి బజ్ ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పలేపాడు. ఏంటన్నా అలాగే వెళ్తుంది ఏమో అలాగే అనిపిస్తుంది. అసలు ఆవిడ ఇప్పటికీ దేనికి ఉందో ఏం చేస్తుందో నాకు ఏమీ అర్థం కాలేదు. సో మధ్యలో ఈవిడ పక్కన రియాక్షన్ ఒకటి దారుణమైన రియాక్షన్, చెత్త రియాక్షన్. సో ఇదంతా అలాగవుతుంది. సో వీళ్ళిద్దరు ఇంకా గొడవలు ఆడుకుంటున్నారు గౌతమ్ నిఖిల్. సో అలా గొడవలు ఆడుకుంటూ కంటిన్యూ చేస్తున్నప్పుడు నిఖిల్ ఏమో బజర్ నొక్కి ఇంకా చాలు ఇంకా నొక్కి అయిపోయింది ఇంకా అని చెప్పేసి ఇంకా అంటే ఎటకారంగా ఇంకా గౌతమ్ మాట్లాడింది వినకుండా ఉండేటట్టు చూడడం, అంటే అలా క్రియేట్ చేస్తున్నాడు నిఖిల్. సో అయినా సరే గౌతమ్ అక్కడ బజర్ నొక్కివలసింది, నొక్కమన్నప్పుడు నొక్కేస్తే అయిపోయింది. దానికి ఇంకా గౌతమ్ నొక్కకుండా కంటిన్యూ చేసి డ్రాగ్ చేశాడు దాన్ని. అలా చేయకుండా ఉండవలసింది, ఎందుకంటే అలా చేస్తే తన కుదర తనే పడినట్టు. నిన్న ఓటింగ్ అయితే చాలా డిఫరెన్స్ అయితే వచ్చింది. సో అలా చేసినప్పుడు నువ్వు కూడా మూసుకొని కూర్చో అని చెప్పేసి గౌతమ్ అన్నాడు అనమాట నిఖిల్ని. చాలా పెద్ద మాట ఇది, అలా అనకూడదు. ఎందుకంటే డిస్రెస్పెక్ట్ గురించి మాట్లాడుతున్న వ్యక్తి, అంటే
ఒక వ్యక్తి డిస్రెస్పెక్ట్ చేస్తున్నాడు అని నువ్వే చెప్పి నువ్వే ఇంకో వ్యక్తిని డిస్రెస్పెక్ట్ చేసేలాగా మూసుకొని కూర్చొని అంటాం ఎంతవరకు కరెక్ట్? అది రాంగే కదా. సో గౌతమ్ ఖచ్చితంగా అక్కడ రాంగ్ చేశాడు, అక్కడ మిస్టేక్ చేశాడు. అది తనకే మైనస్ అయ్యింది కూడా నిన్న ఎపిసోడ్తో. సో ఇక్కడ ఏంటంటే గౌతమ్ తప్పు చేశాడు, బట్ నిఖిల్ కూడా తప్పు చేశాడని నేను చెప్తున్నాను. అది నేను చెప్తున్న పాయింట్. అండ్ ఇంకోటి ఏంటంటే తర్వాత నిఖిల్ కూర్చొని ఈ నబీల్ ఒక్కడరా బాబో, ఈ ఏంటో ఈ నబీల్ నస ఎక్కువైపోతుంది అసలు. చెప్తాను. ఈ నబీలు నిఖిల్ కూర్చొని దీని గురించి మాట్లాడుతున్నప్పుడు నబీల్ అంటున్నాడు, నిజంగా నాకు ఆ అమ్మాయిని వాడుకోవడం అనిపించింది, చాలా రాంగ్ అనిపించింది, చాలా తప్పు అనిపించింది అని చెప్పి అంటున్నాడు నబీల్. వెంటనే అక్కడ నిఖిల్ ఆగిపెట్టి కొట్టాలనిపించింది. లాగిపెట్టి కొడతావా ఏంటి? ఆ మాట గౌతమ్ దగ్గర చెప్పాల్సింది వెళ్ళి. ఇలా సైడ్కి వచ్చి ఈ నబీల్ అందరిని సైడ్కి తీసుకెళ్ళి మాట్లాడతాడు. ఈ నబీల్ ఏమంటున్నాడంటే విష్ణుప్రియతో సేమ్ అదే చెప్తున్నాడు, నిఖిల్తో అదే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? వారానికి ఒక వ్యక్తితో ఒకలాగా ప్రవర్తిస్తే స్నేక్ కాకపోతే ఇంకేమంటారు, స్నేక్ లాగా ప్రవర్తిస్తున్నాడు గౌతమ్ గురించి చెప్తున్నాడు నబీల్. నాకు గౌతమ్ గురించి చెప్తున్నట్టు అనిపించట్లే, నబీల్ గురించి నబీలే చెప్తున్నట్టు ఉంది నాకు. ఎందుకు తెలుసా? వారానికి ఒక వ్యక్తితో ఒకలా ప్రవర్తించేది నబీల్కి గౌతమ్ హెల్ప్ చేసి నిఖిల్ ప్రేరణ వీళ్ళు హెల్ప్ చేయకుండా నబీల్కి ఇంకా ఆ రోజు ఆ టాస్క్లో హెల్ప్ చేయకుండా ఇంకా నబీల్కి అన్యాయం చేస్తుంటే గౌతమ్ వెళ్ళి హెల్ప్ చేశాడు. ఆ విషయం నబీల్కి కూడా తెలుసు. నబీల్ అవి కూడా మర్చిపోయి వారానికి ఒక వ్యక్తితో ఒకలాగా ప్రవర్తిస్తాడు నబీల్, గుంటనక్కలాగా. అంటే ఎవరితో ఎక్కడ ఏమంటే మళ్ళీ ఎక్కడ మైనస్ అయిపోద్దు అని చెప్పి నబీల్కి నీలో ఫైర్ మిస్ అయిందంటే కావాలని వెళ్ళి నామినేషన్ చేయడం, ఫైర్ ఎలాగా చూపించాలని ప్రాక్టీస్ చేయడం, అద్దం ముందు కూర్చొని. ఇవన్నీ చూడలేదేంటి? ఇవన్నీ రీల్స్లో కనబడ్డాయి కదా. ఈ నబీల్ నాస ఎక్కువైపోతుంది అసలు. ఒక్కొక్కరిని ఒక్కొక్క దగ్గర తీసుకెళ్ళి ఒక్కొక్క గురించి మాట్లాడుతున్నాడు. అసలైన స్నేక్, అసలైన కన్నింగ్ ఫాక్స్ వీళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా. గౌతమ్ కాదు, నబీల్ అసలైన స్నేక్. ఒక వారం ఒకలాగా ఒక వ్యక్తితో ప్రవర్తిస్తాడు. ఏంటో ఇంక ఈ నబీల్ గురించి ఇంకేం చెప్తాం? మీలో ఎంతమందికి నబీల్ మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు కామెంట్ చేయండి, చూద్దాం. సో ఇదనమాట. ఆ తర్వాత ఇలా మాట్లాడుకున్నారు. తర్వాత కిచెన్ దగ్గర కూడా నిఖిల్ ప్రేరణ అక్కడ ఉన్నప్పుడు గౌతమ్ వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళు వినడానికి కూడా రెడీ లేరు. అయిపోయింది ఇంక వదిలి అన్నట్టు తీసి పడేస్తున్నారు అనమాట. సో ఇలాంటివి ఏంటంటే ఒక మనిషిని ట్రిగర్ చేయడానికి ఇవన్నీ. ఒక మనిషి ట్రిగర్ అయిపోతాడు ఇలాంటి విషయాల్లో. ఇలా చేస్తున్నప్పుడు ఇప్పుడు నువ్వు బిగ్ బాస్ హౌస్లో దేనికి ఉన్నావు? ఒక ఎలిగేషన్ వేసినప్పుడు ఆ ఎలిగేషన్ గురించి ఖచ్చితంగా గౌతమ్ మాట్లాడతాడు. నువ్వు మాట్లాడిన ప్రేరణ గురించి స్క్రీన్ ప్లే అన్నావు, ప్రేరణ ఆడుకున్నావు అన్నావు, ఏవేవో అన్నావు. మరి అన్నిటి గురించి గౌతమ్కి ఒక క్లారిటీ కావాలి, ఒక మాట్లాడాలి అన్నప్పుడు కట్ చేసేస్తున్నారు. ఇంకా అయిపోయింది ఇంకోది. అలా అంటే ఇంకా అవతల వ్యక్తి ఎలా తీసుకుంటాడు? హీట్ అయిపోతాడు. అంటే నేను మాట్లాడుతుంటే వీళ్ళు ఇలాగా నా మొహం మీద ఇలా రియాక్షన్స్ ఇస్తున్నారంటే ఖచ్చితంగా ఎవరైనా ట్రిగర్ అవుతారు ఆ ప్లేస్లో ఎవరున్నా. సో ఇవన్నీ అనవసరం అనిపించింది. నిఖిల్ మాట్లాడుకొని సార్ట్అవుట్ చేసుకుంటే బెస్ట్ అని నాకు అనిపించింది. సో అదనమాట సంగతి. నెక్స్ట్ ప్రేరణని నబీల్ని అక్కడ బిగ్ బాస్ తీసుకెళ్ళి చెక్స్ మీద మీరు ఫైనలిస్ట్ అవ్వాలంటే కొనుక్కోవాలి ఇంత డబ్బులతో అని చెప్పి 15 లక్షల వరకు పెట్టాడు. మీరు ఎంతైనా మీ చెక్స్ మీద రాసి ఉంచండి అని చెప్పి అని అన్నప్పుడు ప్రేరణ 4 లక్షలు ఎంత చిల్లర రాస్తుంది. నబీల్ మాత్రం 15 లక్షలు పెట్టి రాస్తాడు. ఏమన్నట్టు అసలు సోదమ్మా నబీల్ బాబోయ్ నస ఎంత దారుణం అంటే మళ్ళీ డబ్బా కొట్టుకుంటాడు. మళ్ళీ రాత్రి అవగానే మళ్ళీ కెమెరాల దగ్గరికి వెళ్ళి మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఏమనంటే మళ్ళీ గౌతమ్ సింగిల్గా కెమెరాల దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటాడు, కెమెరాలతో పబ్లిక్తో మాట్లాడుకుంటాడు, కెమెరాలతో అంతా ఫేక్ అని గౌతమ్ అంటారు మళ్ళీ. కానీ వీళ్ళు మాత్రం చేసేది ఏంటి? నైట్ అవగానే వీళ్ళు ఏం తప్పు చేసినట్టు, లేకపోతే వీళ్ళకి ఏమైనా అనిపించింది అనుకో, అమ్మ ఈరోజు ఏమైనా మనం తప్పు చేసామా అని అనిపించింది అనుకోండి, తిన్నగా వెళ్ళి కెమెరా దగ్గర మాట్లాడుతున్నాడు నబీల్. ఇంకేముంది? ఎంత డప్పు కొట్టుకుంటున్నాడంటే కవరింగ్, ప్లాస్టిక్ కవర్, పాలిథిన్ కవర్, బాబోయ్ దాటిసింది. ఇది మామూలు కవరింగ్ కాదు. నబీలు 15 లక్షలు పెట్టి విష్ణుప్రియ అక్కడ నబీలు 50,000 పెట్టి నామినేట్ చేసిన వ్యక్తి తను ఫైనలిస్ట్ అవుతాడంటే డబ్బులు రాయడా? ఖచ్చితంగా రాస్తాడని విష్ణుప్రియ చాలా బాగా గ్యాస్ చేసింది. ఇక్కడ చెప్తున్నా తనకు ఉంది, ఆవిడ వాడరు అంతే, ఇంకేట్ చేసింది ఏట్లేదు. అండ్ ఇక్కడ నిఖిల్ని అవినాష్ మాట్లాడుకుని నబీల్ రాయడు అనుకున్నాను. కానీ నబీల్ 15 లక్షలు పెట్టి రాశాడు నాకు ఫైనలిస్ట్ అవుతాడని. 15 లక్షలు రాశాడు. అది బయట వచ్చి చూసేసరికి తప్పు చేశానా, 15 లక్షలు రాశాను, తప్పు చేశానా అని చెప్పి మళ్ళీ నైట్ అయ్యేసరికి కెమెరా ముందు బిల్డప్, కవరింగు. ఏం చెప్తాం? తను ఎంత సెల్ఫిష్ అంటే మామూలు సెల్ఫిష్ కాదు. టాప్ 5లో ఉంటావు అని చెప్పేసి ఫ్యామిలీస్ వచ్చి చెప్పారు కదరా స్వామి. అయినా సరే ఎందుకు అంత భయపడిపోతున్నాడు? ఏమనంటే రోహిణి భయపడిపోతుంది, అవినాష్ భయపడిపోతున్నారు అంటారు మళ్ళీ నామినేషన్స్కి. అసలు నామినేషన్స్కి భయపడుతున్న వ్యక్తి నబీల్. అసలు చూస్తుంటే నాకు అదే అర్థమవుతుంది. 15 లక్షలు పెట్టుకు అనుకుంటున్నాడంటే ఎంత భయపడుతున్నాడో అర్థం చేసుకోండి. అస్సలు మామూలు కాదు, అసలు టూ మచ్. అసలు నబీల్ గ్రాఫ్ అక్కడి నుంచి ఇలా పడిపోయింది, దారుణంగా పడిపోయింది. ఇక్కడ ఏంటంటే
ఇప్పుడు ఓటింగ్ కూడా మనం ఇప్పుడు చిన్న ముక్కలో చెప్పేస్తాను. అఫీషియల్ ఓటింగ్ అని అనేసి మీరు అనుకుంటారో అన్అఫీషియల్ అనుకుంటారు, మీ ఇష్టం. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. సో నిఖిల్ అయితే టాప్లో ఉన్నాడని చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట అఫీషియల్లో అని మీరు అనుకుంటే అనుకోండి అంతే. సో ఇలాగే చెప్తాను, నేను దేనికి చెప్తున్నాను మీరే అర్థం చేసుకోండి. సో నిఖిల్ టాప్లో ఉన్నాడని ఒక చిన్న ఇది, అండ్ గౌతమ్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఇదైతే మాత్రం కొంచెం అనిపిస్తుంది అంటే అఫీషియల్లో కూడా. నబీలు, ఇప్పుడు ఇది నేను చెప్తుంది అన్అఫీషియల్ గురించి. నబీలు అన్అఫీషియల్ పోల్స్లో కొన్నిటిల్లో చాలా అంటే డౌన్లో ఉన్నాడు, లాస్ట్లో ఉన్నాడు. నేనే షాక్ అయ్యాను అసలు, ఏంటి నబీల్ లాస్ట్లో ఉన్నాడని చెప్పి. సో నబీల్ అయితే కొన్ని పోల్స్లో లాస్ట్లో ఉన్నాడు, అండ్ ఇంకొన్నిట్లో విష్ణుప్రియ అయితే లాస్ట్లో ఉంది, ఇంకొన్నిట్లో రోహిణి అయితే లాస్ట్లో ఉందన్నమాట. సో మెయిన్ ఎక్కువ నబీలు విష్ణుప్రియ కనబడుతున్నారు లాస్ట్లో. సో ఓట్లు వేసుకోండి, ఎవరికి కావాలో ఓట్లు వేసుకోండి. అండ్ నిఖిల్ కూడా టాప్లో అయితే ఉన్నాడు చాలా పోల్స్లో, అండ్ సెకండ్ ప్లేస్లో అయితే గౌతమ్ ఉన్నాడు అనమాట. సో విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు అని అనేసి ఈ 2 వీక్స్లోనే డిసైడ్ అవుతుంది, ఎందుకంటే ఓటింగ్స్ జనాలు దృష్టి పెట్టాల్సింది మెయిన్ ఈ 2 వీక్సే. సో మీ ఫేవరెట్కి మీరు ఓటేసుకోండి. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ నిన్న జరిగిన నిఖిల్ వర్సెస్ గౌతమ్ గొడవలో మీ సపోర్ట్ ఎవరికి కామెంట్ చేసి చెప్పండి. నేను చెప్పిన పాయింట్లు మీరు ఒకవేళ అగ్రీ చేస్తే లైక్ చేయండి వీడియోకి. ఎంతమంది లైక్ చేస్తారో నేను కూడా చూసి తెలుసుకుంటాను. సో ఇది ఈరోజు వీడియో అయితే, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.